నేను స్వయంగా వెళ్ళి కనిపించదను, అనుగ్రహించదను. పిచ్చి లక్ష్మి, మానవులకు స్వయంగా వెళ్ళి కనిపించడం? అవును, నన్ను ఆపకండి. నా బిడ్డకు నేను కనిపిస్తాను. దేవుడిది వైకుంఠం. వైకుంఠం నాయన. ఓహో, ఇంట్లోపై కచ్చర పొడి చెప్పా దాంట్లో డ్రెస్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ బాత్రూమ్ వెళ్ళినట్లు కప్పు గేట్ నీకు. కుమారా, నేను నాయన నీ తల్లి లక్ష్మీదేవిని. ఐ లాస్ట్ మై పాస్పోర్ట్, ఐ నీడ్ మనీ, ఐ వాంట్ టు గో ఇండియా. ఈ బ్యాచా నేనే తేవాల్సిన నీకేంటారు? కుమారా, నేను నీ లక్ష్మీదేవిని. ఏం కావాలో కోరుకో. నేను పోయి ఇచ్చేసుకునే వచ్చేవా? నాకోసం ఇచ్చేద్దావా? నాకే నువ్వు ఏమన్నా సార్, మా తెలుగు లక్ష్మీదేవిలా లేవు, కాయ లెక్కలా ఉన్నావు. శ్రీవారు కాదనను వచ్చి తిని చివరిసారి అడుగుచున్నాను, కోరుకోము. నిజంగా మహాలక్ష్మి అయితే నా మమ్మీ అయితే ఇప్పుడే ఇక్కడే నా కళ ఆన్ ది స్పాట్ తప్పక మాయపడదు. మమ్మీ మమ్మీ ఉత్తరేనా మమ్మీ మమ్మీ ఒకసారి రా మమ్మీ ఉత్తరేనా మమ్మీ ఒకసారి కనిపించండి. ఈ మమ్మీ లక్ష్మి, మనం తెలుసో తెలియకో చేసిన తెలివైన పని ఏమిటంటే ఈ మానవులకు కనిపించకపోవడం. మనం కనిపించవన్న నమ్మకంతోనే వాళ్ళు పూజలు చేస్తున్నారు. కనిపించినా నమ్మరు. అందుచేత పని చేసేవాళ్ళని అనుగ్రహించాలే తప్ప పూజలు చేసేవాళ్ళని కాదు. లేకపోతే పనులు ఆగిపోతాయి, పూజలు మిగిలిపోతాయి. మానవమైన లక్ష్మి, ఈ అవకాశం పట్టుకొని మనం వెళ్తుంటే మనం ఎలా చూస్తారంటే ఆ పిచ్చిన కూడా కరెక్టా కదా? ఏంటి కాలే, ఏంటి బస్సే, ఏంటి నచ్చే, మీకే మీకెందుకండి? డ్రిల్ మాస్టర్ కదా, డ్రిల్లింగ్ చేసుకోవచ్చు కదా అని అంటారు. అన్నరా లేదా? అంతెందుకు, ఆయన ఇంటికి ఆపర్చునిటీకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా కొద్దిగా ఎలాగే ఉన్నారు. ఎవరు అసలు లేకండి, బయట లేకండి. మన నిన్న తొలుతాను, ఇప్పుడు ఆ ఫీలింగ్ తెలుసుకున్నాం. అసలు ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. నేను గుర్తుగా వెళ్ళినప్పుడు నాకు అర్థం ఓకే, నీ దగ్గరికి వచ్చి అవకాశం ఇచ్చినప్పుడు లోపల ఉన్నాడు శ్రీనివాసం, ఇంకో శ్రీనివాసం, బయట ఉన్నాడు కాదు, ఈ శ్రీనివాసం, ఆ శ్రీనివాసం. పని పాటలైన వాళ్ళందరూ ఈ పట్టుకొని తిరుగుతారు. నాకు చాలా పని ఉంది కాబట్టి దయచేసి మీ పని మీరు తీసుకోండి. చెప్పినవాడు ఏమిటంటే ఆల్రెడీ పని చేసుకుంటూ మా తమ్ముడు డబ్బులు వచ్చినాయి, అప్పుడు నాకు డబ్బులు అవసరం. సో నేను డబ్బులు ఉన్నాయి చెప్తాను. కరెక్టా కదా? సాక్షి దొరికేస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, కూర్చోండి. ఇప్పుడు అసలు ఆసనం దగ్గర సార్ అలాగండి. నేనే తక్కువడేం కాదు, నేను వెనకాల పట్టేవాళ్ళు ఎవరో తెలుసా? డాక్టర్ దొరబాబు గారు. నేను ఆల్రెడీ ఒక 2-3 years బ్యాక్ స్కోప్ రిపేర్స్ సేమ్ ఇలాంటిదే చేశాను. అన్నీ పోయినాయి, మళ్ళీ మీరు చేపిస్తారు. లోపల అంటున్నాడు, లోపల బయట ఏమంటున్నాడంటే డాక్టర్ దొరబాబు అది వేరే హాస్పిటల్ వచ్చినందుకు మా ఇంటికి థ్యాంక్ వెరీ మచ్ అని చెప్పి బయట అంటున్నాడు. లోపల చిచి అంటున్నాడు. సోపులు వేసినట్టు వస్తారు ఆఫీస్ ఇంటికి, అసలు ఏమన్నా అన్ని వస్తాను అంటున్నాడు అనమాట. అలాగా అయితే ఇక్కడ నేను క్లారిటీ ఎందుకు ఇచ్చానంటే
ఎవరు కూడా ఇష్టంతో రాలేదు. ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ అవ్వచ్చు, రాంకోటి సార్ అవ్వచ్చు, ఆ శ్రీనివాస్ సార్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్. బయటికి ఏమడకపోయినా అది అర్థమైనంత వరకు ఉపయోగపడతాం. ఈ రోజు అక్కడ కనిపిస్తుంది ఓపెన్ యువర్ ఎవరి మైండ్. ఆ మైండ్ లో ఏం కావాలి, ఎంత కావాలి, ఎప్పటిలో కావాలి, ఎవరికి ఉంటుంది, చెప్పే మనకు ఉంటుంది, కానీ తీసుకునే ఉండదు కదా. సో ఈ రోజు మన మైండ్ సెట్ మనం ఓపెన్ చేస్తే ఈ రోజు ఇక్కడ ఫస్ట్ సీట్ లో కూర్చొని వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారంటే ఓపెన్ అయిందా లేదా మైండ్ సెట్. ఆ సువర్ణ వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది, ఆ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు, 7 నుంచి ఇక్కడికి ఎప్పుడు వెళ్తారు, ఎంత ఓపెన్ చేస్తే అంత తొందరగా అవుతుంది. సో మరి అలా చూసుకుంటే ఇక్కడ బిలీవ్, నమ్మకం ఉండాలా అవుతా, ఎవరి మీద ఉండాలి, ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఇంత మంచి బూట్ క్యాంప్స్ పెట్టి, ఇంత ట్రైనింగ్స్ పెట్టి బాగుంటుంది, మంచిది 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 అని చెప్తున్నప్పుడు లోపల ఇంకా ఫీలింగ్, ఇప్పుడు రాంకోటి సార్ లాగా శ్రీనివాస్ సార్ లాగా లోపల ఫీలింగ్ ఇంకా ఉండిపోతుంది. వాళ్ళందరూ అయ్యారంటే వాళ్ళ వల్ల అయ్యింది, మా వల్ల కాదు అని నమ్మకం ఉన్నావు కదా. సో ఇక్కడ చాలా మంది నాకు తెలిసి సార్ వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడే వాళ్ళు ఏమి మామూలుగా కాదు, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళే వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది నమ్మకం. ఆ నమ్మకం మనకి ఎంత బలంగా ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ జాబ్, బిజినెస్, అక్కడ మధ్యలో క్యాప్ ఉంది చదవండి. రిచ్ పీపుల్ బై టైం, పూర్ పీపుల్ సెల్ టైం. ఎవడైతే జాబ్ చేస్తున్నాడో మీకు సమయాన్ని అమ్ముకుంటే జాబ్ డబ్బిస్తారు, ఎవరైతే టయాన్ని కొనుక్కుంటే వాళ్ళ ఇక్కడ రిచ్ అవుతున్నారు. సో అందుకే ఆ మార్క్స్ విషయం కాదు, మన గంట 8 గంటలు ఎవరికా ఇస్తే శాలరీ ఇస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు 4 లక్షలు ఎందుకు వచ్చింది, 4 లక్షలు ఎందుకు వచ్చింది, సాగు రాంకోటి సార్ గారు 1,75,000 1,75,000 మంది టైం దొరికింది ఇక్కడ ఈయనకి. కాబట్టి అంత 3 లక్షల నియర్లీ 4 lakhs. రామకోటి గారు ఒకటే పని చేస్తే వచ్చింది 1,00,000, ఆయన కింద ఎంతో మంది టైం కలిస్తే వచ్చింది 4 లక్షలు. ఏది రేటు, రిచ్ మైండ్ సెట్ ఉందా లేదా. సో ఆ రిచ్ మైండ్ సెట్ ఉండాలి. అదే విధంగా చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది బొమ్మ, ఏనుగు. మామూలుగా అయితే ప్రతి ఒక్కరు నేను తోపు, నేను తురుము, నేను ఏనుగు, నేను బల్లి, నేను పాము, నేను కప్ప, నేను సింహం, నేను పులి, నేను గుర్రం అంటుని, నేను రేసు గుర్రాన్ని అంటారు కదా. చెప్పుకోవడానికి లోపల ఉన్నవాడు, చెప్పుకోవడం అందరికీ ఉంటారు. కానీ అక్కడ అది దేనికి అయిపోయింది, ఒక చిన్న మగ్గు, చిన్న డొక్కుకి అవునే కదా. మనమందరం కూడా ఇలాగే జాబు లేదే అలాంటి చిన్నదంతా ఫిక్స్ అయిపోతుంది. కానీ మన బలం ఏంటంటే ఈ రోజు మన బలం తెలుసుకోకపోతే మనం ఎప్పటికీ అక్కడ ఉన్నాం. ఎక్కడ ఉంటామండి, అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఈ హాల్లో ఉన్నారు, అర్థం కాని వాళ్ళందరూ హాల్ బయట ఉన్నారు. మన బలం చాలా పవర్ఫుల్, కానీ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అర్థం చేసుకోండి. సో మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలిస్తే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా డబ్బు సంపాదించాలంటే వయసు ఏమైనా అడ్డుపడుతుందా. చాలా మంది నా ముసలాన్ని అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయింది, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది అంటారు లేదా. మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, ఏమిటండి దానికి ఒక ఫోటో చూపించాలనుకుంటాను. ఆ ఫోటో ఏంటో చూడండి. ఇక్కడ 2 మాట్లాడతారు చాలా మంది. నాగార్జున 65 సంవత్సరాలట, ముసలోడట, అని ఎంత బాగా స్టైల్గా ఉన్నాడు. నిన్ను ఎవరు ఉంటుందన్నాడు, నిన్ను ఎవరు ఉండగలడు, నువ్వేదో చేసి కడతావా, నిన్ను ఎవడన్నా అడుగుతాడా అంటే ఎవడెలా ఉన్నా నీకు ప్రాబ్లం, కానీ నువ్వు ఎలా ఉండాలో తెలియదా. నాగార్జున 65 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు కొడుకుని పెట్టుకునే సంపాదిస్తున్నాడు బిగ్ బాస్ షోలో. నువ్వు ఇంట్లో బిగ్ బాస్ షో ఆడుతున్నావు కదా, ఆవిడ ఒక పక్క, బిడ్డలు ఒక పక్క, వాళ్ళు ఒక పక్క, బిగ్ బాస్ షో సరిపోదు కదా. ఆడ కొట్టించి అందరికీ గొడవ పెట్టి డబ్బు సంపాదిస్తాడు, అవునే కదా. మనం మనతో గొడవ పెట్టుకొని అన్ని మానేస్తాం. ఇప్పుడు అక్కడ వయసు అయిపోయిందా, వయసు ఉందా, వయసు అనే ఒక నెంబర్ మనం పట్టుకొని నాకు అయిపోయింది ఏంటైపోయింది.
పోయేదామా? 20 ఏమో చదువుకి, 20 ఏమో పెళ్లికి పిల్లలకి, 20 కలిగి నాకు ముసలి ఇంక సంపాదించింది ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళ నాన్న సంపాదించాడు, ఆయన సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ నాగ చైతన్య సంపాదిస్తాడు. వాళ్ళకి డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది, డబ్బు ఎలా వస్తుందో తెలిసింది. తెలియాల్సింది ఎవరికి? ఎస్. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, 30 రోజులు జీతం కావాలా, 3 తరాల జీవితం కావాలా? జీతం కావాలంటే జాబ్ చేసుకోండి, జీవితం కావాలంటే వెస్టేజ్ చేసుకోండి. సో ఈరోజు గుర్తుపెట్టుకోండి, చిన్న ఇండస్ట్రీ కాదు. నిన్న శ్రీనివాస్ గారు టోటల్ ఇండస్ట్రీ చెప్పారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1918 సార్. ఎప్పుడు సార్? ఎవరు కనిపెట్టారు? కానీ ఈ రోజు కూడా మనకి నెట్వర్క్ కోసం అర్థం కట్టారు. కానీ ఎన్ని తరాలు చూడండి, ఇలాంటి మన లైఫ్ అంతా కూడా బాగుండాలి, మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే మనం వెస్టైన్ ఉండాల్సిందే. రెండోది, ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది చూసారా? ఈరోజు మన పిల్లలు కోరుకున్న అన్ని కూడా మనం ఇవ్వగలుగుతున్నామా? నాకు ఒక చిన్న ఓపెన్గా నేను మంచిగా అడిగాను కదా, ఎప్పుడైనా మీ పిల్లలు షాప్ వెళ్ళి తీసుకెళ్ళమన్నప్పుడు వాళ్ళు చాక్లెట్ అడుగుతారు, మహా అయితే బొమ్మలు అడుగుతారు, బంగారం అడుగుతారా? బైక్ అడుగుతారా? ఏమడుగుతారంటే మమ్మీ చాక్లెట్, డాడీ బొమ్మ. డాడీ మరి ఏమంటారు? లోపల బరువు లేదు లేదు కాబట్టి మనం ఏంటంటే దీన్ని వాడతాం. ఇప్పుడు కాకుండా అన్నమా లేదా? అన్నమా లేదా? ఇక్కడ అన్న వాళ్ళకి కరెక్టా? చాక్లెట్ కొనడానికి కూడా మనం ఇవ్వలేకపోతుంది. ఎంత దీనస్థితిలో ఉన్నాం. పిల్లలు అడిగే చాక్లెట్ కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మైండ్ సెట్ మార్చగలుగుతాం. ఈరోజు మైండ్ సెట్ మార్చుకొని కళలను నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవ్వచ్చా లేదా? ఈరోజు నిజంగా వెస్టేజ్ లో మన గ్రేట్ మెంటర్ సావుగా చెక్కేంత 13 లక్షల ఇన్కమ్. ఆయన ఇన్కమ్ 13 లక్షలు ఉన్నప్పుడు ఏలూరులోని వాళ్ళ అబ్బాయిని మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళినప్పుడు ఆయన అలా స్పాట్లో 4 లక్షలు ట్రావెల్ ఫండ్ని తీసి మెడికల్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు కట్టేసినప్పుడు ఏమన్నా తెలుసా? ఇది ఎక్కడో, ఈ డబ్బులు ఎక్కడో తెలుసానండి, చెప్పండి సార్ అంటే నా ట్రావెల్ ఫండ్ని తీశాను. ట్రావెల్ ఫండ్ ద్వారా చదువు అయిపోతుంది. ఎల్ఓబి డబ్బులు, కారు ఫండ్ డబ్బులు, హౌస్ ఫండ్ డబ్బులు, వెస్టేలో ఒకటే జీతం, జాబ్లో ఒకటే జీతం, వెస్టేలో ఇప్పుడు మన పిల్లల్ని కళను నెరవేర్చాలంటే ఎక్కడ ఉండాలి? జాబ్లోనే ఎక్కడ ఉండాలి? ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతాను, ఇప్పటికీ ఇంకెప్పటికీ ఇలాగే చాక్లెట్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందామా? మారుతామా? ఇద్దామా వద్దా? తీరుద్దామా వద్దా? అంత ఎందుకండి. ఇప్పుడు మా మొగ్గల దగ్గరికి వెళ్ళాం, ఎప్పుడైనా మీ ఆవిడ అది ఏదన్నా సీర కానీ ఇంకేమైనా అడిగినప్పుడు డైరెక్ట్ కొన్నారా? ఏమైనా కారణం? ఈసారి పండుగ కొన్నాను. ఎన్ని వాయిదాలు చెప్పారు? 2 చెప్పుకున్నాం. చెప్పారా? చెప్పారా? ఆ సీర అంత ఉండొచ్చు. మీరు ఎనిపిస్తుంది. 1000 రూపాయలు సేవ కోసం ఉన్నారు. ఎప్పుడైనా మనం నేర్చుకున్నారు. నా మేడం గారు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, సర్వం ఉన్నారు కదా. ఎప్పుడైనా కోరుకున్నారు కదా, ఆ కోరుకున్నప్పుడు చెప్పండి మేడం. ఇంకెందుకు ఈ జీవితం ఇంకా ఇక్కడితో ముగిసిపోయినట్టే లోపల ఆడేమో తర్వాత పోతాడు, ఈడేమో అంటే ఇలా లోపల మనుషులు బాధపడేలా ఉన్నారంటే బయట మనుషులు యాక్టింగ్ చేసినట్టే కదా. యాక్టింగ్ చేసినట్టే కదా. ఇలా యాక్టింగ్ చేసుకుంటే ఎంతకాలం బ్రతుకుదామా? యాక్టింగ్ లేదు. ఒక్కసారి సర్వం సార్ నేను కానీ ఇలా రండి ఒకసారి ఇక్కడ ఫాస్ట్ గా. వీళ్ళిద్దరు యాక్టింగ్ మనం చూసాం సింగపూర్ లోని, దుబాయ్లోనే. ఎవడైనా కేక్ కటింగ్ ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేసుకుంటారు, లేక హోటల్లో చేస్తారు. వీళ్ళు దుబాయ్లో చేసుకుంటారు.
పెళ్లి రోజు షిప్లోని నడి సముద్రంలో చేసుకున్నారంటే గ్రేటే కదా. కానీ అప్పుడు ఒక రోజు సర్వసార్లు మాట్లాడినాను, కరెంట్ కూడా లేదు మా ఇంట్లో, కరెంట్ కూడా లేని వాళ్ళు కంట్రీ దాటేదంటే బాగుంది కదా, గ్రేటే కదా. అది అది వెళ్తారు కదా, మీరు అందుకుంటే కలిగిపోతారు. ఓకే, సో కళని నెరవేరిస్తే ఎంత బాగుంటుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నువ్వు మారితేనే నీ జీవితం మారుతుంది, అంతే తప్ప కాలం ఏమంటుంది, కాలం మారితే చాలా మంది నాకు టైం కావాలి, నా టైం పోలేదు, నా వల్ల అవ్వట్లేదు అంటారు కదా. ఇలా అనుకుంటూ జీవితం అయిపోతుంది, కానీ మనం బాగలేదు. ఇప్పుడు ఎవరైతే మైండ్ సెట్ మార్చుకున్నారో, ఎవరైతే నేను ఎదగాలనుకున్నారో వాళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ మైండ్ సెట్ మారేది సక్సెస్ అవుతుంది. టైం ఎవరికి రాదండి. నాకు ఆ శంకర్ గారు వచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను టైం వర్క్లో జాయిన్ అయ్యాను. సాగు గారు చెప్పాను, ప్రొడక్ట్ కొన్నాను, మీటింగ్ వచ్చాను, మైండ్ సెట్ మార్చుకున్నాను, సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మారింది. కాబట్టి ఇలా చూస్తే ఇక్కడ డ్రీమ్స్, ఇప్పుడు వరకు మనం మాట్లాడేది కళలు, డ్రీమ్స్ నిజంగా వెస్టేజ్ అంటే గొప్పది అని నేను మార్చుకుంటాను. అదే కారు వస్తుందా, అదే ఇల్లు వస్తుందా అంటే అమ్మ జీవితం ఎందుకు బతుకుతున్నావు, మీటింగ్ రండిరా బాబు అంటే డబ్బులు లేవు సార్, మా పిల్లలకి బాగోలేదు, మా పిల్లలకి ఎగ్జామ్స్. నీ కళల కోసం ఇంకోటి మోటివేట్ చేయాల్సిన పని ఏంటి? ఫీలింగ్ అలాగే ఉందా లేదా? ఈరోజు ఎవరి కళలు తెలుపుతాయి. ఈరోజు కారు నా దగ్గర ఉందా, శంకర్ గారికి ఇచ్చాను. దుబాయ్ సింగపూర్ నేనే లేదా, శంకర్ గారిని తీసుకెళ్ళిపోయాను. అన్నీ నేనే తీసుకున్నాను. అన్నీ నాకు వచ్చినప్పుడు నాకెందుకు వేరే వాళ్ళు మోటివేట్ చేయాలి? పాయింట్ కరెక్టే కదా. మీరు ఈ రోజు నుంచి మీకు చెప్తున్నా, పోస్టర్ పడితే నాకు ఇంకో నేను వస్తున్నా, నాకు నీ టికెట్ కావాలన్నా కానీ నువ్వెప్పుడు వస్తున్నావు నీ అప్లైని అడిగారంటే వేస్ట్ పడుతుంది. నేను ఈరోజు ఏమిటి బతున్నాను, నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే మనం అడిగించుకోకూడదు. ఈరోజు మన కళను నెరవేర్చడానికి అప్లై అయిన ఒక వ్యక్తి పోసుకొని మనకి గెలిపిస్తున్నారంటే గ్రేటే కదా. ఈరోజు మనం కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈరోజు ఇక్కడ బతిమలాడుకొని వచ్చారో, బతిమలాడుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తా, మీరు కనుక ఈ బూట్ క్యాంప్కి రాకపోయి ఉంటే ఏం మిస్ అవుతుందో ఆల్రెడీ నిన్న ఈరోజు అప్లై అయిపోయింది. అవునా కదా? చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓపిక ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. సో మన డ్రీమ్స్. సో అదేవిధంగా చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ విజన్? ఈరోజు మనకంటూ విజన్ ఉండాలి. ఈరోజు ఒక మాట శ్రీనివాస్ సార్ సరే ఎందుకు వదులుతాను బాగున్నారు కదా, లాభకున్నారు కదా, ఇంటి చూడటానికి అందంగా ఉంటారు కానీ లోపలంతా ఫైర్. ఈయన సాహు గారికి నెల దొరికాడు తెలుసా? వాళ్ళ నాన్నగారు అందరండి మీరు ఈయన దొరికి ఫీల్డ్కి బయటకు తీసుకెళ్ళినప్పుడు ఫీల్డ్కి మీరు సైకిల్ మీద బైక్ మీద వెళ్ళారు కదా, స్కూటీ మీద వెళ్ళారు. అప్పుడున్న శ్రీనివాస్ ఇప్పుడున్న శ్రీనివాస్ ఒకటేనా కదా కదా? ఇప్పుడే మంచివాడు. అర్థమైందా? ఎవరైనా అంతేనండి, మారిపోతాం, మన మైండ్ సెట్ మారుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విజన్ అనేది ఇప్పుడు సార్ ఏమంటారంటే నేను అన్నా స్టేజ్ మీద వెజ్ కారు సార్, అది ఎంత సార్ కారు? 73 లక్షలు. 73 లక్షలు కారు కొనాలంటే విజన్ ఉందా లేదా? ఇల్లు వేసుకున్నాను, ఆల్రెడీ ఒక ఇల్లు కొన్నాను. ఎన్ని వందల గజాలు? 500 గజాల్లో మళ్ళీ డూప్లెక్స్ హౌస్ కడతానంటే విజన్ ఉందా లేదా? వెస్టేజ్ ఒక ఐడియా వేసామా, ఆధార్ కార్డు ఇచ్చేసామా, 100 పీవీ చేస్తే ఈ జనరల్ రాదు కదా. క్లారిటీ నీకేం కావాలి? వెస్టేజ్ నుంచి 1,00,000 కావాలా, 50,000 కావాలా, కారు కావాలా, ఎవరికి ఉండాలి, ఎవరు ఇవ్వాలి విజన్? మీరు పండగకి సేర కావాలంటే 3 నెలల ముందు నుంచే మొదలెడతారు కదా. ఇంకా ఈ పెళ్లి రోజు అవదు, నెక్స్ట్ పెళ్లి రోజుకి ఏం కొంటారు అంటున్నారా లేదా? అది విజనే కదా.
మరి ఇక్కడ ఆలోచన పెట్టచ్చు కదా, పెట్టచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు నువ్వు ఈ రోజు సిల్వర్గా ఉన్నావా, బ్రాంజ్గా ఉన్నావా, ఎలాగున్నావా పక్కన పెట్టు. నెక్స్ట్ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు స్టేజ్ మీద నేను క్రౌడ్గా ఉండాలంటే బాగుంటుంది కదా. ఇది విజన్. ఈ విజన్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి, మనం అలా చేసుకుంటూ ఉంటుంది. సో అదే విధంగా చూసుకుంటే ఈరోజు విజన్ అంటే అక్కడ నా ఫస్ట్ బూట్ క్యాంప్ అక్కడ ఉన్నారు చూసారా, శ్రీనివాస్ సార్ ఉన్నారు, సాహు సార్ ఉన్నారు, అలాగే రామ్కోట్ సార్ ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏంటో కలిసింది. అదేవిధంగా ఈ పక్కన ఉన్న నలుగురు కూడా ఉన్నారు కదా, ఫస్ట్ బ్యాచ్ నలుగురు. ఈ నలుగురు నేను బ్రాంచ్ కూడా కాలేదు, నలుగురు పట్టుకొచ్చి ఆ బూట్ క్యాంప్. ఆ పట్టుకొచ్చిన దాంట్లో ఒక ఆయన స్టార్ అయిపోయాడు బూట్ క్యాంప్కి వచ్చి 45,000 చెక్ చేసింది ఆ పర్సన్. అయితే ఇక్కడ చాలా మంది బూట్ క్యాంప్కి వస్తారు కానీ నేనే వస్తానండి, నువ్వు కాదు, నీకు కనీసం ఎవరో పట్టుకొస్తాయి. ఈరోజు ఇటుపక్క శంకర్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు. ఈరోజు అలాగే ఉన్నామా, మారేమా లేదా? బూట్ క్యాంప్స్ కానీ మీటింగ్స్ కానీ వస్తే మైండ్ సెట్ మారుతుంది. ఎప్పుడైతే ఆ బూట్ క్యాంప్కి వచ్చానో నేను డైరెక్ట్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు నేను 14 నెలల నుండి 76,000 వచ్చాను కదండి. బూట్ క్యాంప్కి వచ్చాక మైండ్ సెట్ మారింది, మీటింగ్స్కి వచ్చిన మైండ్ మారింది. ఇప్పుడు ఈ 76,000 వచ్చాక మరి చాలా మంది అంటారు ఇంకా జాబ్ చేయాలనుకుంటాము, జాబ్ చేస్తాను లేదా. ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చిందో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వెస్టేజ్ ముందు ఫోటోగ్రాఫర్ 15 లక్షలు పెట్టుబడి పెట్టి కెమెరాలు అవి ఇవి అన్ని కొని ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద కెమెరా కొనాలి. అలా 50,000, 1,70,000, 2.5 లక్షలు, 5 లక్షలు కెమెరా కూడా నా చేతులు ఉండేది. అలాంటప్పుడు వెస్టేజ్ నా దగ్గరికి వస్తే వెస్టేజ్లో వచ్చిన ఇన్కమ్ 76,000. కానీ వెస్టేజ్లోని ఏ పెట్టుబడి లేకుండా 76,000 వస్తే 15 లక్షలు పెట్టుబడి పెట్టిందారా డబ్బులు వస్తాయో రాదో తెలియదు, పక్షులు ఉంటాయో రాదో తెలియదు. అలాంటి టైంలో పార్ట్ టైంగా వెస్టేజ్ చేస్తే 76,000 వచ్చినప్పుడు మరి 2 లక్షలు పెట్టుబడి పెట్టి ఫోటోగ్రాఫర్ చేసేవాడిని. ఏది బెస్ట్ అంటారు? వెస్టేజ్ బెస్టా, ఫోటోగ్రఫీ బెస్టా? పెట్టుబడి పెట్టకుండా 76,000 వచ్చింది కాబట్టి నేను అప్పుడు చూడండి చోటాకాయ ఇలాగ అందరు ఫోటోషూట్ చేస్తాను చూసారా. ఈరోజు నిజంగా మీ అందరికి ఇప్పుడు ఓపెన్గా చెప్తాను, మహేష్ సార్ చూస్తే మా వెస్టేజ్ బాగా చేస్తారు అది కాదండి. అసలు వెస్టేజ్ అనేది నా లైఫ్లో లేనప్పుడు నేను ఒక మంచి మోడల్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నా కళది. అలాంటి కళని నేను వదులుకున్నానంటే నేను ఏం వదులుకున్నాను అర్థం చేసుకోండి. ఇక్కడ 10,000 రూపాయలు జాబ్ పోతే ఏమైపోతుంది అది ఇది కాదు కూడా జాబ్ వస్తుంది. వెస్టేజ్ ఉంటే గెలుస్తా, లేదంటే మామూలు ఉంటాం, అంతేనే కదా. ఎప్పుడైతే నా యొక్క ప్రొఫెషన్ అంతా వదిలేసి కెమెరాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఫుల్ టైం వెస్టేజ్లోకి వచ్చాను, వచ్చిన వెంటనే నాకు వచ్చిన ఇన్కమ్ 4 గంటలు మారుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఎదుగుతున్న కలిసి నీ టైం ఎక్కువ అవసరం. నువ్వేమో గంట ఇస్తాను 2 గంటలు ఇస్తానంటే అవ్వదు, నీ టీం పెరుగుతుంది కదా. అందరికీ మనం అవసరం లేదా? ఎవరైతే టైం ఇక్కడ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. నాకు డబ్బులు రావట్లేదు, నాకు ఎక్కువ చెక్ రావట్లేదు అని అనవద్దు, టైం ఎంత ఇస్తాం అనవద్దు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ అక్కడ ఒక ప్లాన్ చూసారా. ఇది మనం చాలా మంది పోస్టర్లు చూస్తారు, కొటేషన్ చదువుతారు కదా. ఎంతమంది ప్లాన్ ఇప్పుడైనా 1200 మంది చెప్పారు. ఇప్పుడు ఎంతమంది దాన్ని డిస్కస్ చేశారని 900 మంది. ఎంతమంది విన్నారు? 300 మంది. ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు? కరెక్టే కదా. ఇప్పుడు మనం చెప్తాం సార్, ఒకసారి మీరు లేదు సార్, మళ్ళీ నిల్చోబెడతాను. నేను ఎందుకు అడుగుతానంటే అక్కడ బిల్ గేట్, ఇక్కడ రామకోటి గారు ఒకటే. నాకు రామకోటి గారు మీ టీం ఎంత? 1,75,000 మంది. మీ టీంలో 1,00,000 తీసుకోవాలి, నియర్లీ 50 to 60. ఈరోజు మీ టీంలోని 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు దగ్గర ఒక తీసుకోవాలి. 5 lakhs అబౌవ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మీ మధ్యలోనే ఉన్నారు, సరుణ అండ్ శ్రీనివాస్. 2 లక్షలు 3 లక్షలు అంటే మీరు ఉన్నారు కదా, ఒక నియర్లీ 50 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు సార్ గ్రేట్గా ఉన్నారా లేదా? మనకి ఇక్కడ చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. మీ టీం 1,75,000. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. 1,75,000 మంది వచ్చారంటే 1,75,000 మందికి చెప్పలేదు.
టీం ద్వారా వచ్చారు. అందులో ఎంతో మంది డిస్కస్ చేశారు, ఎంతో మంది వదిలేశారు, ఎంతో మంది కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఫైనల్ గా మిగిలింది ఒక 50 మంది 100 మంది క్వాలిటీ పీపుల్ మిగిలారు. ఎంతమంది అండి? ఒక 100 మంది లక్షాధికారులు ఉంటే ఈ ఇన్కమ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? 10 లక్షల ఉంటుందా లేదా? ఈ రోజు మరి ఈయన కొట్టే ఈయన పైన దొరబాబు గారు, మన సాహు గారు, మోహన్ రావు గారు, సుబ్బయ్య గారు, ఆ పైన దీపక్ సార్ ఈ రోజు ఎంత 2 కోట్లు పెట్టారు. గుర్తున్నా? ఎంత మంచి మంచి క్వాలిటీ పీపుల్ వస్తారు అంటే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి, మనం మిలియనర్ అవ్వాలంటే మనం ఓపిక ఉంటాం. సో ఓపిక లేకపోతే అవుతాం. అలా చూసుకుంటే చాలా మందికి చిన్న చిన్న నెగిటివ్స్ వస్తాయి. గుడ్ మార్నింగ్. చాలా చాలా మందికి చిన్న చిన్న నెగిటివ్స్ వస్తాయి. ఆ నెగిటివ్స్ వల్ల అందరూ